బియ్యపు పిండితోటి చేతి చెక్కలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నెల రోజులు నిలవ కూడా ఉంటాయి. నీళ్ళలోకి 3 గ్లాసుల పొడి బియ్య పిండిని తీసుకొని చల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని ఒక 10 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకొని మిశ్రమాన్ని అంతా కూడా బియ్యపు పిండిలో వేసుకోవాలి. 2 గంటల ముందు అరకప్పు పచ్చెనపప్పును నానబెట్టి వాటర్ ఏమి రాకుండా పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్లు వెన్నపూస కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకుంటే బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చేతి చెక్కలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం చెక్కలకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఈ పిండిని అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా పొడుగ్గా రుద్దుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేతితో నొక్కుతూ ఈ విధంగా చేతి చెక్కలు అనేది ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నురగరాటం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి.